హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. మొత్తానికి ప్రత్యేక హోదా దేశాన్ని పట్టి కుదిపేస్తున్న అంశం అని అందరికీ తెలుసు. అసలు ఏంటి ఈ ప్రత్యేక హోదా? స్పెషల్ ప్యాకేజ్‌కి ప్రత్యేక హోదాకి ఏంటి తేడా? అందరికి డౌట్ ఉంది. ప్రత్యేక హోదా అంటే రాష్ట్రానికి కావాల్సిన నిధులతో పాటు ట్యాక్స్ అనేది తక్కువ ఉంటుందంట. ఈ క్రమంలో ప్రత్యేక హోదా కోరుకుంటున్న 2 రాష్ట్రాలు ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రం, బీహార్. బీహార్ నితీష్ కుమార్ సీఎంగా ఉన్నారు. ఇప్పుడు అక్కడ కేంద్ర ప్రభుత్వంలో గవర్నమెంట్ ఫార్మింగ్‌కి అటు నితీష్ కుమార్ సర్కార్, టీడీపీ గవర్నమెంట్, అటు కూటమి ప్రభుత్వం అంటే జనసేన, టీడీపీ వీళ్ళందరూ సపోర్ట్ చేసి కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని బలపరిచి ప్రధానమంత్రిగా కూర్చోబెట్టించారు అక్కడ కేంద్రంలో. ఈ పక్షంలో బీహార్‌లో ఈరోజు వీళ్ళు ఒక మీటింగ్ ఏసుకున్నారంట. బీహార్ వెనుకబడిన రాష్ట్రం. అంటే ఐ మీన్ రాష్ట్రానికి అభివృద్ధికి సరిగ్గా నోచుకోని రాష్ట్రం. సో, ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం బీహార్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా నితీష్ కుమార్ తీర్మానం చేసుకున్నారంటే ఈ ఎఫెక్ట్ ఆంధ్ర రాష్ట్రానికి ఏమైనా పడుతుందా? పడతా నారా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చేస్తారా? ఏంటనేది చర్చ అనేది భయంకరంగా చాలా అంటే చాలా జరుగుతుంది. సో, ఇందులో భాగంగా వీళ్ళందరూ నిర్వహించుకున్నారంట. మనం గతంలో చూసుకున్నాం వైసీపీ వాళ్ళు మేము ఢిల్లీ వెళ్తాం, మెడలు వంచుతాం, ప్రత్యేక హోదా ఎందుకు రాదో నేను చూస్తాను. 25కి 25 ఎంపీ సీట్లు ఇవ్వండి. ఎట్టి పరిస్థితుల్లో హోదా ఎలా రాదో నేను చూస్తాను. మొన్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధినేత అయిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గప్పాలు కొట్టాడు. బట్ అవన్నీ తూచా తప్పకుండా తృణప్రాయంగా చేసి తీరుతా అని చెప్పారు గానీ ఏం చేయలేదు. ప్రత్యేక హోదా అంశం వెనక్కెళ్ళిపోయింది. తెలంగాణ రాష్ట్రం తెలంగాణ, ఆంధ్ర విడిపోయింది 2014. ఇప్పటికే 10 ఏళ్ళు అయిపోయింది. సో, అప్పుడున్న యూపీఏ ప్రభుత్వం తీర్మానం ఇచ్చింది ప్రత్యేక హోదాని ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తా అని. సో, మాటను విస్మరించారు. కానీ చిన్న చూపు ఉంది. బీహార్ అన్నా, ఆంధ్రప్రదేశ్ అన్నా మోడీ సర్కార్‌కి. సో, ఇప్పుడు ఈ రెండే ఆయన్ని నిలబట్టాయి. సో, ఇప్పుడు ఈ 2 రాష్ట్రాలకి ఈయనేమైనా ప్యాకేజ్ ఇస్తాడా? స్పెషల్ ప్యాకేజ్ ఇస్తారా? నితీష్ కుమార్ తీర్మానం పెట్టారంటే నారా చంద్రబాబు నాయుడు పక్కా తీర్మానం పెడతాడు. ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఈ 2 రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే, ఇవ్వాలి. లేని పక్షంలో మీకు చాలా అంటే చాలా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందంట. ఎందుకంటే ఇప్పుడు బీహార్‌లో అక్కడ రాష్ట్ర రాజధానికి సరిగ్గా అభివృద్ధి లేదు, నిధులు లేవు, రోడ్డు మసూతులు సదుపాయం సరిగ్గా లేదు, కులగణన జరిగింది. నెక్స్ట్ విద్యా, వైద్యం కూడా అంత వ్యవస్థ సరిగ్గా పటిష్టంగా ఏం లేదు. అప్పుల పాలైపోయింది. లైక్ ఆంధ్రప్రదేశ్‌లో. ఈ క్రమంలో ఇదేమన్నా అక్కడ చేస్తే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉందా? ఏంటి అనేది చర్చనీయాంశం భయంకరంగా చాలా అంటే చాలా జరుగుతున్నాయంట. సో, ఇప్పుడు నితీష్ కుమార్ గనక ఓకే చేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు పక్కా చెయ్యాలి, చేస్తారని నేను అనుకుంటున్నాను. నేను ఒక్కడో ఫైనల్‌గా ఒకటి చెప్తున్నానబ్బా! బీజేపీ ప్రభుత్వానికైనా, ఎవరికైనా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నట్టు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. ఇది మాత్రం విస్మరించకండి. తేడా వస్తే మీ ప్రభుత్వం కూలిపోయే ఛాన్స్ ఉంది కేంద్ర ప్రభుత్వం మీద. కొంచెం వీటి మీద దృష్టి సారించండి. నారా చంద్రబాబు నాయుడు గారు మీరు కృషి చేయండి. ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక హోదా తేవండి. నితీష్ కుమార్ ఎలా చేస్తున్నారు మీరు కూడా అలా చేసి నిజంగా రాష్ట్ర సాధనలో మీకంటూ ఒక భాగస్వామ్యం కానిండి, ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం చిన్న చూపు అయితే ఇచ్చింది. 2 రాష్ట్రాలు చూడకండి. మీరు గనక చేస్తే మీ కొమ్మ మీరే నరుక్కున్నట్టే. ఈ దెబ్బ మీకు ఆల్రెడీ మొన్న ఎలక్షన్స్‌లో పడింది. సో, ఆ రిపీట్ మీరు చేయరని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏం చేస్తారో అనేది. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తూనండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఈస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.